రైట్. బెట్టింగ్ యాప్స్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్‌కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు 11 మంది యూట్యూబర్లపై. తాజాగా ప్రముఖ సినీ సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. వారిపై కూడా కేసు నమోదైంది. ఇప్పుడు ఈ అంశం చాలా కీలకంగా మారింది. సెలబ్రిటీలు గతంలో డ్రగ్స్‌కు సంబంధించినటువంటి అంశాల్లో చిక్కుకుంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లో ప్రమోషన్‌లో భాగంగా వారిపై కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. సో కృష్ణమూర్తి చెప్పండి, చాలా కీలకంగా సినిమా ఇండస్ట్రీపై వరుసగా ఏదో ఒక అంశం వివాదాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే బెట్టింగ్ యాప్స్కు సంబంధించి సో ఎవరెవరి మీద కేసులు నమోదయ్యి, ఏ సెక్షన్ల కింద నమోదయ్యి, ఎలా చర్యలు ఉండబోతున్నాయి? బెట్టింగ్ యాప్స్ అనేది ఇది ఒక సమాజానికి చీడపురుగు లాంటిది. వాస్తవానికి సెలబ్రిటీలు కానీ ముఖ్యులు ఎవరైనా సరే సమాజానికి హితం, సమాజానికి మంచి చేసేది, సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి వ్యవహారాల్లో వాళ్ళు తలదూర్చడం కానీ, లేకపోతే వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసే విధంగా వ్యవహరించడం కానీ, వాళ్ళకి దాని ప్రచారకర్తలుగా అంటే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు మన సెలబ్రిటీ కానీ, క్రికెట్ క్రీడాకారులు, మిగతా ఎవరైనా సరే వీరందరూ కూడా సమాజానికి కీడు తలపెట్టే అంటే ఇటు పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయడము, అదేవిధంగా లిక్కర్ అంటే మందు, విస్కీ, బ్రాండీ వీటికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండడము, అదేవిధంగా పాన్ పరాగ్ గుట్కా లాంటి వీటికి సంబంధించినటువంటి వీటిలో వాళ్ళు ప్రచారం చేయడం అనేది వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతకాలం క్రితం అంటే కొద్ది రోజుల క్రితమే, ఒక వారం రోజుల క్రితం అనుకుంటాను, బీసీసీఐ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులు ఎవరైనా సరే ఇట్లాంటి అంటే మందు కానీ, సిగరెట్ కానీ వీటికి ప్రచారకర్తగా ఉండకూడదు. దీన్ని క్రికెట్ మ్యాచ్ జరిగేటువంటి సందర్భంగా వచ్చేటువంటి గ్యాప్లలో, విరామ సమయాలలో వీటిని అడ్వర్టైజ్మెంట్గా కూడా తీసుకోకూడదు, ప్రచారం చేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చింది. ఇక్కడ అంటే మన తెలంగాణకు సంబంధించి మనం పరిశీలిస్తే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది కొంత సమాజానికి చేరకూడదు. మంది బెట్టింగ్ యాప్స్ బారిన పడి చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోతారు, అర్ధాంతరంగా బలవన్మగాలు పాలవుతుంది. కుటుంబ సభ్యులకు తీరని గర్భిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ప్రస్తుతం గతంలో ఎస్ఐబిలో పనిచేసినటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసరు, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ కొద్ది కాలంగా దీని మీద దృష్టి పెట్టి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లకు ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంత హెచ్చరిస్తూ వచ్చారు. అయినా వాళ్ళ ప్రవర్తన మారకపోతే ఆయన చివరకు పోలీసులను ఆదేశించి పోలీస్ శాఖకు ఉన్నటువంటి హక్కులు, వాటి యొక్క బాధ్యతలు, చట్టంలోని నిబంధన వీటన్నింటినీ వాళ్ళకి తెలియజేసి కొంత ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోటర్ల మీద చర్యలు తీసుకుని ఆయన కొంత కోరడం జరిగింది. దానికి సంబంధించిన హోంశాఖ కూడా, రాష్ట్ర హోంశాఖ స్పందించి కొంత వాళ్ళను అదుపు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే ఇప్పుడు పంజాగుట్ట, మియాపూర్ ఈ 2 పోలీస్ స్టేషన్లో సుమారుగా 25 మంది సెలబ్రిటీల మీద, దీంట్లో దగ్గుపాటి రానా కానీ, నాని కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటు బుల్లితెర నటులు, అటు టాలీవుడ్ నటులు చాలామంది దీంట్లో ఉన్నారు. వీరిలో అంటే వీరందరి మీద కేసులు బుక్ అయ్యాయి. వీరికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు అంటే బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లు చేసిన సందర్భంగా వీరికి ఎంతవరకు వీరికి లాభం చేకూరింది, ఏ మేరకు అగ్రిమెంట్ చేస్తున్నారు, అగ్రిమెంట్ యొక్క సారాంశాలు ఏంటిది, దాంట్లో టర్మ్స్ కండిషన్స్ షరతులు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఏ రకంగా డబ్బును అంటే చట్టప్రకారంగా తీసుకున్నారా, అంటే ఆన్లైన్ అకౌంట్లో తీసుకున్నారా, లేదంటే నగదు రూపాయన తీసుకున్నారా, ఇవన్నిటి విషయంలో. అదేవిధంగా చట్టవిరుద్ధం బెట్టింగ్ యాప్స్ చట్టవిరుద్ధం. బెట్టింగ్ యాప్ ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, బెట్టింగ్ యాప్లలో మోసాలు ఉన్నాయి అని తెలిసినప్పటికీ ఒక సెలబ్రిటీలుగా ఉండి ఎందుకు ఈ రకంగా వీళ్ళు ప్రమోట్ చేస్తూ వచ్చారు అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కొంత విచారణ కూడా జరుపుతూ ఉన్నారు. ఈరోజు బుల్లితెర నటి విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా కొంత వీళ్ళు అంటే విష్ణుప్రియతో మరికొంతమంది పంజాగుట్ట పోలీసుల ఎదుట కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఆవిడ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు మియాపూర్ పోలీస్ స్టేషన్లో దగ్గుపాటి రానా, నాని వీళ్ళందరి మీద కొంత కేసులు బుక్ అయ్యాయి. అంటే వీళ్ళను కూడా విచారించే అవకాశం ఉన్నాయి. ఈ 2 అంశాలు ఇటు పక్క అంటే వీళ్ళ సెక్షన్లను కూడా సైబర్ క్రైమ్, సైబర్ నేరాల కింద పెట్టారు. ఈ నేరాలు ఒకవేళ వీళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్లు అప్లికేబుల్ అయ్యి వీళ్ళ నేర నిరూపణ జరిగితే అంటే దర్యాప్తు అధికారులు సరైన ఆధారాలను సేకరించి న్యాయస్థానాల ముందుంచి వీళ్ళు జాతికి
ఇటు యువతను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించారు, జాతికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారు, చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించారు అని ఒకవేళ దర్యాప్తు సంస్థలు నిరూపిస్తే వీళ్ళకు 5 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి చట్టంలో ఉన్నటువంటి నిబంధన ప్రకారం తెలుస్తూ ఉన్నది. మరోవైపు మనం ఇంకొకటి గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మొత్తం బెట్టింగ్ యాప్స్లో ఎంత మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయి. బెట్టింగ్ యాప్స్తో నష్టపోయిన వాళ్ళు లక్షల్లో ఉండుంటారు. వచ్చేటువంటి ఫిర్యాదు పోలీసులకు వచ్చేటువంటి ఫిర్యాదులే వేల సంఖ్యలో ఉంటే ఇంకా రాని వాళ్ళు పోతే పోయినాలే, మన అదృష్టం ఇంతే, మనకు దేవుడు కనికరించలేదు, దేవుడు సహకరించలేదు అని తనకు తానుగా దురదృష్టవంతులం చెప్పుకుని అంతర్మదనంగా కుమిలిపోయి పోలీసుల వద్దకు వెళ్తే మరో ఇబ్బందులు కొన్ని చిక్కులు వస్తాయి. అండ్ దాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో కాకుండా వచ్చిన సంఖ్యనే ఉన్నాయి. లక్షల్లో నష్టపోయి ఉంటారు. అంటే మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతమంది నష్టపోయి ఉంటారు. అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా సెలబ్రిటీలుగా అని చెప్పుకునే వీళ్ళంతా కూడా ఏ మేరకు ఎన్ని కోట్లు సంపాదించారు, ఎంత మేరకు సంపాదించారు, దీంట్లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు చట్ట ప్రకారం జరిగాయా, చట్ట విరుద్ధంగా జరిగాయా అన్న విషయాలను కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. ఇటు అంటే దీంట్లో ఇంకేమన్నా గోల్మాలు ఉన్నాయా, ఆర్థిక నిబంధనలు ఏమైనా ఉల్లంఘించారా, ఆర్బీఐ రూల్స్ను ఉల్లంఘించి ఏమైనా జరిగాయా అన్న విషయాన్ని ఆరా తీసేందుకు కొంత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఇక్కడ పంజాగుట్ట పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదులు కానీ, పంజాగుట్ట పోలీసులు నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించి కానీ, ఇటు మియాపూర్ పోలీసులు కట్టినటువంటి మొత్తంగా ఇటు అంటే తెలంగాణ పోలీసులు అంటే వేర్వేరు చోట్ల వేర్వేరు పొజిషన్లో వేర్వేరు వ్యక్తుల మీద, సెలబ్రిటీల మీద, యూట్యూబర్స్ మీద, ఇన్ఫ్లుయెన్స్ మీద చాలామంది మీద చాలా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్లో పాల్గొన్నారు. వీళ్ళు కొంత యువతను ఆకర్షించే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారు. దాంతో యువత కొంతమంది నష్టపోయారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారని ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బుక్ అవుతూ ఉన్నాయి. ఈ బుక్ అయిన కేసులలో ఎంతవరకు ఏ యాప్ నుంచి ఎంతవరకు ఎవరు తీసుకున్నారు, ఆ లావాదేవీలు ఏ రకంగా జరిగాయి, నగదు రూపంలో చెల్లింపులు జరిగాయా, ఆన్లైన్లో చెల్లింపులు జరిగాయా, మరి ఇంకో లేదంటే యాప్లు సంపాదించేటువంటి అంటే యాప్లు ఏదైతే ప్రజలను కొల్లగొట్టి తన ఖాతాలో జమ చేసుకుందో దాంట్లో నుంచి వాటాలు తీసుకున్నారా వీళ్ళు, అంటే 10%, 15%, 20% ఈ రకమైనటువంటి వాటాలు తీసుకున్నారా అన్న విషయాన్ని కూడా ఆరా తీసేందుకు ఈడీ ముందుకు వస్తుంది. రాజశేఖర్. ఎస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.